హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీషో నుండి కొన్ని మంచి పార్టీ వేర్ శారీస్ తెప్పించానండి. అది కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అన్నమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎంత బాగొచ్చాయంటే నాకైతే భలేగా నచ్చేసాయండి. మరి నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ శారీస్లో మీకు కూడా ఏవైనా శారీస్ నచ్చినట్లయితే మీరు తెప్పించుకోవాలి అనుకుంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ శారీస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమన్నా శారీస్ నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా తెప్పించుకోవచ్చు. మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా రిక్వెస్ట్, ప్లీజ్ దయచేసి మీరు వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేటటువంటి శారీ, అసలు ఈ శారీ అయితే మీషోలో ఎంత ట్రెండింగ్ అంటే భలే ట్రెండింగ్లో ఉండిందండి. అసలు చాలా బాగుంది. ఎందుకు ఇంత ట్రెండింగ్ అయింది అంటే శారీ చూడడానికే కాదు, కట్టుకున్నా కూడా బాగుంటుంది అని చూసిన వెంటనే నాకైతే అనిపించేసింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీ అండి. ప్యూర్ జార్జెట్లో చక్కగా ఇలాగా పార్టీ వేర్ శారీ అండి. అసలు శారీ అయితే నిజంగానే చాలా బాగుంది, అద్దెరిపోయిందండి శారీ మాత్రం. మంచి పర్పుల్ కలర్. ముందుగా ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను నేను. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. అసలు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించి ఈ శారీ కట్టుకుంటే ఎంత పెద్ద పార్టీస్కైనా వెళ్ళిపోవచ్చు మనం, అంత బాగుందన్నమాట. చూసారా, బ్లౌజ్ అయితే ఇలాగా కాంట్రాస్ట్ కలర్, వైట్ కలర్ మీద ఇవన్నీ కూడా తలుపులండి, సీక్వెన్స్ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా చూడండి, జూమ్లో చూపిస్తాను. ఇలా వచ్చింది. ఇదైతే ఒక 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ అండి. 1 మీటర్ అయితే ఉండదు, ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. అసలు ఈ ప్రైస్కి ఇంత మంచి పార్టీ వేర్ శారీనా అనిపిస్తుంది నాకే. బ్లౌజ్ అయితే అదిరిపోయింది. ఇంకా శారీకి వచ్చేద్దాము. శారీ అయితే ఇలాగా మంచి పర్పుల్ కలర్ అండి. అసలు ఎంత బాగుంది తెలుసా శారీ అయితే. అబ్బా, నాకు పిచ్చగా నచ్చేసింది. ఈ శారీకి టోటల్గా బార్డర్ చూడండి, శారీకి లుక్కే బార్డర్ అన్నమాట. అసలు ఎంత బాగుంది చూసారా. ఈ సిల్వర్ కలర్లో చిన్న చిన్నవి ఏదో స్టోన్స్ టైప్లో అంటించున్నారనమాట. అసలు చూడండి, ఆ పర్పుల్కి ఈ బార్డర్ లుక్ అసలు ఎంత బాగుంది కదా. శారీ అంతా ప్లెయిన్ అండి, ఇలాగా బార్డర్ మాత్రం బాగా హైలైట్ చేశారనమాట. శారీ అంతా ఇలాగే వచ్చింది. అండ్ పైట పళ్ళు పార్ట్ వచ్చేప్పటికి మాత్రము కొంచెం బాగా హెవీగా ఇచ్చారనమాట. అదే స్టోన్స్తో కొంచెం హెవీగా వచ్చింది. ఇదిగోండి ఇలా. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు చూడండి ఎంత బాగుందో. మంచి పార్టీ వేర్ శారీ అండి. చూడండి, ఇది బ్లౌజ్ కాబట్టి ఇలా. అసలు ఎంత బాగుందో. నేను ఇది శారీని కట్టుకొని చూపిస్తాను, ఎందుకంటే మీకు ఆ లుక్ తెలియాలంటే ఖచ్చితంగా శారీ కట్టుకొని చూపిస్తేనే ఆ లుక్ తెలుస్తుంది. ఇలా పెడితే శారీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది లుక్ అర్థం కాదు. నిజంగా శారీ మాత్రం చాలా బాగుంది. ఒకసారి కట్టి చూపిస్తాను ఎలా ఉంది. చూసారు, అసలు శారీ లుక్ అయితే అద్దరిపోయిందంటే నమ్మండి. మీరు ఈ శారీ కట్టుకుని ఎంత పెద్ద పార్టీస్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుందండి. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ డైరెక్ట్గా మాత్రం కలర్ చాలా బాగుందండి. మంచి పర్పుల్ కలర్ అనమాట. శారీ మాత్రం అద్దరిపోయిందండి. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీని. చాలా అంటే చాలా బాగుంది. నేను శారీకి ఆల్రెడీ వైట్ బ్లౌజ్ ఇచ్చాడు కాబట్టి వైట్ బ్లౌజ్ వేసుకుంటేనే మీకు శారీ లుక్ అర్థమవుతుందని నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను. శారీకి వచ్చిన బ్లౌజ్ కానీ వేసుకుని ఈ శారీ కానీ పర్ఫెక్ట్గా కానీ కట్టామంటే ఏ పార్టీలో అయినా కూడా మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతామండి. అంత సూపర్గా ఉంది శారీ. నాకైతే భలే పిచ్చగా నచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ శారీకి సంబంధించినటువంటి లింక్ నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో
పెడతాను. ఒకసారి మీకు ఈ శారీ నచ్చినట్లయితే వెంటనే తెప్పించుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అలాగే వన్ మోర్ శారీ అండి, మంచి డార్క్ రాణి పింక్ శారీ అనమాట. ఈ మధ్య మీషోలో ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నిందండి. ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, మీషోలో కావచ్చు, ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఈ శారీసే అనమాట బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి. నేనైతే రాణి పింకే తెప్పించాను, రాణి పింకే నాకు నచ్చుద్ది కాబట్టి. మరి ఈ శారీలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బ్లౌజ్ అండి. మెయిన్ అట్రాక్షన్ బ్లౌజే అనమాట. ఈ బ్లౌజ్కి కూడా చూసారు అసలు ఎంత చక్కగా వర్క్ ఇచ్చేసారోనండి. చూడండి వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇదంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ మొత్తం కూడా. బ్లౌజ్ అయితే అసలు సూపర్ అండి, బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఈ శారీలో బ్లౌజే మెయిన్ లుక్ అనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. అండ్ శారీ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి. ఇది శారీ మొత్తం కూడా ప్లెయిన్ అనమాట, ప్లెయిన్ శారీ వచ్చింది. అండ్ శారీకి చక్కగా ఇలాగా కట్ వర్క్ వచ్చేసింది అన్నమాట. శారీ మొత్తం కూడా, శారీ ఎడ్జెస్ మొత్తం కూడా ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసాడు. ఇంకా శారీ మీద అయితే ఎక్కడ ఏ వర్క్ లేదండి, శారీ అంతా ప్లెయిన్ శారీనే. ఇదిగోండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ శారీ అండి. ఇంకా శారీలో ఎక్కడ కూడా మనకి ఎటువంటి వర్క్ లేదన్నమాట. అసలు ఎంత మంచి పింక్ తెలుసా, రాణి పింక్ అండి. చాలా మందికి ఇష్టం ఉంటుంది ఈ రాణి పింక్. కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ని మనం కరెక్ట్గా స్టిచ్ చేయించి కట్టుకున్నామంటే శారీ అయితే అద్దిరిపోతుంది అనమాట. ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే రాణి పింకే కొంచెం బ్రైట్గా ఉంటుందని ఈ కలర్ అయితే తెప్పించాను. చాలా అంటే చాలా బాగుందండి. అంటే పార్టీస్కి కొంచెం సింపుల్గా వెళ్ళాలి అని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలాగా మంచి హెవీ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ శారీ అనమాట. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి మంచి శారీ అండి ఇది. చాలా బాగుంది. మెయిన్ ఈ శారీలో ఈ బ్లౌజే అనమాట, మెయిన్ అట్రాక్షన్ బ్లౌజే. నేను ఒకసారి ఈ బ్లౌజ్ని జూమ్లో చూపిస్తాను మీకు. చూసారా, సీక్వెన్స్ అనమాట. చక్కగా చుట్టూ ఇలాగా సీక్వెన్స్, మధ్యలో థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చున్నారు. బ్లౌజ్ మాత్రం అద్దరిపోయిందండి. ఈ బ్లౌజ్ కోసమైనా మనం ఈ శారీని తీసుకోవచ్చు, అంత బాగుందన్నమాట. ఈ బ్లౌజ్ వేసుకుని మనం అప్పుడు శారీ కట్టుకుంటేనే మనకి ఈ శారీ లుక్ అయితే బయటకు వస్తుంది. అందువల్ల నేను ఈ శారీ అయితే కట్టుకుని చూపించట్లేదు. ఈ బ్లౌజ్ మీద అయితేనే మనకి కరెక్ట్ లుక్ అయితే అర్థమవుతుంది అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుంది కదా, సూపర్. మనకేం పెద్ద ఎక్కువ ప్రైస్ కూడా ఏం కాదండి, తక్కువ ప్రైజే పడింది. కాబట్టి ఎవరైనా ఇలాగా పార్టీస్కి కొంచెం సింపుల్గా ఈ విధంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ శారీని కూడా తీసుకోవచ్చు. శారీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది. ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి ఈ శారీ టైప్లోనే వచ్చింది, కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే చక్కగా దీనికి కట్ వర్క్ అండి. కిందంతా కూడా శారీకి కిందంతా కూడా కట్ వర్క్ అసలు ఎంత బాగుంది తెలుసా. ఇదిగోండి అసలు చూడండి వర్క్ అసలు ఎంత బాగుందో. ఇలా వచ్చింది అనమాట ప్లెయిన్ శారీకి. ఇది వచ్చి మెరూన్ కలర్ అండి. మెరూన్ కలర్ మీద ఇలాగా సిల్వర్ కలర్ స్టోన్స్ శారీ అంతా కూడా. ఆర్ట్ సిల్క్ క్లాత్ అంటారు కదా, ఆ క్లాత్ అండి ఇది. శారీ మాత్రం చాలా బాగుందండి. చూసారా అసలు ఈ కట్ వర్క్ వల్ల శారీకి అసలు ఎంత లుక్ వచ్చిందో. నేను ఇలా పెట్టి చూపిస్తాను మీకు. ఆ కట్ వర్క్ అయితే నీట్గా అర్థమవుతుంది. చూడండి, చూసారా
కట్ వర్క్ అసలు ఎంత బాగుంది తెలుసా, సూపర్ లుక్ అండి శారీ మాత్రం. మరి శారీ మొత్తం కూడా ప్లెయిన్ శారీ అండి. శారీకి ఇలాగా బార్డర్ మాత్రమే ఇలాగా కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. శారీ అయితే మొత్తం ప్లెయిన్ శారీయే, బార్డర్ వరకు ఇలాగా కట్ వర్క్ వచ్చింది. ఇంకా పళ్ళు పార్ట్కి వచ్చేప్పటికి 2 సైడ్స్ ఇలాగా కట్ వర్క్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి 2 సైడ్స్ కట్ వర్క్ వచ్చింది. ఎడ్జ్లో కూడా ఇలాగే కట్ వర్క్ ఇచ్చేసాడు. ఇదైతే జార్జెట్ షిఫాన్ కాదండి, ఆర్ట్ సిల్క్ అంటాం కదా ఆ క్లాత్ అనమాట. ఇలా వచ్చింది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ అయితే సపరేట్గా ఏం రాలేదు, రన్నింగ్ బ్లౌజ్ ఏమన్నా ఇచ్చారా? ఓకే, బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో. సపరేట్గా ఇలాగా నెక్కి ఇలా ఇచ్చేసాడు అనమాట బ్లౌజ్కి. ఇదిగోండి. అండ్ నెక్ పార్ట్ ఇది ఇలాగా హ్యాండ్స్కి ఇలా వచ్చింది కట్ వర్క్, సేమ్ కట్ వర్క్. చిన్న హ్యాండ్స్, ఇక్కడ వరకు చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టించుకుంటే ఈ బ్లౌజ్ భలేగా ఉంటుంది కట్ వర్క్ కాబట్టి. అసలు ఎంత బాగుందండి శారీ మాత్రం. క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి, మంచి సిల్క్ అండి, బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. కలర్ అయితే మెరూన్ కలర్ అయ్యేప్పటికీ ఈ మెరూన్ కలర్కి చక్కగా ఈ సిల్వర్ కలర్ బార్డర్ అయ్యేప్పటికీ ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుంది చూడండి, మంచి మెరూన్ కలర్ అండి. ఈ కట్ వర్క్ ఎంత బాగుందో. ఈ కట్ వర్క్ వల్ల శారీ మొత్తానికి లుక్ అయితే భలే వచ్చింది. మనకేమంత మరి టూ మచ్ కాస్ట్ కూడా ఏం కాదు, రీజనబుల్ కాస్టే పడింది. అంత టూ మచ్ కాస్ట్ అన్నా అయితే అంత కాస్ట్ పెట్టి తెప్పించుకోవాలని ఆలోచించవచ్చు. రెగ్యులర్గా వేసుకునే పార్టీ వేర్ శారీస్ కాకుండా మీరు ఇలా ట్రై చేయండి, అద్దిరిపోతుంది అంతే. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ 3 శారీస్ కూడా అండి ఒకదానిని మించి ఇంకొకటి అన్నట్లుగా ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి, మంచి పార్టీ వేర్ శారీస్ అండి. పార్టీ వేర్ శారీస్ కోసం మీరు కనుక వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ 3 శారీస్ బాగున్నాయి. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు, మనం బజార్కి వెళ్ళి తెచ్చుకునే ఒక్క శారీ అమౌంట్కి 3 శారీస్ వస్తాయి. బ్లౌజెస్ కూడా 3టికి 3 డిఫరెంట్ బ్లౌజెస్ అండి. నెక్స్ట్ ఎలాగో పెళ్ళిళ్ళు స్టార్ట్ అవబోతున్నాయి, ఇంకొక 1 మంత్లో ఈ శారీస్ని తెప్పించుకుని మనం బ్లౌజెస్ కుట్టించి రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఎంత పెద్ద పార్టీస్కైనా కూడా హ్యాపీగా ఈ శారీస్ కట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగున్నాయండి. మీరు ఒకవేళ తెప్పించుకోవాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ శారీస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ పెట్టుంటాను. మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్ పైన అలా టచ్ చేశారంటే నేను ఏ శారీ అయితే తెప్పించుకున్నానో సేమ్ ఇదే శారీకి సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు హ్యాపీగా తెప్పించుకోవచ్చు అండి. 3 శారీస్ కూడా 3టికి 3 పోటీగా ఉన్నాయన్నమాట. ఇది బాగుంది ఇది బాగోలేదు అని చెప్పడానికి పేరు పెట్టడానికే వీల్లేదు. 3 శారీస్ బాగున్నాయి, చాలా మంచి శారీస్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. మీరు కావాలనుకుంటే వెంటనే తెప్పించేసుకోండి, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్.